సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలోని వివాదంలో ఉన్న భూముల రైతులను ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైకోర్టు అడ్వకేట్ ముఖ్యం పరామర్శించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఐలాపూర్లోని 1 నుంచి 220 సర్వే నెంబర్లోని 1265 ఎకరాల భూమిలో జరుగుతున్న వివాదంలో పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద భూములతో సంబంధం లేని రైతులను భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులకు అంతిమ నిర్ణయం వచ్చేంత వరకు హైడ్రా అధికారులు సంయమనం పాటించాలన్నారు. ఐలాపూర్ 1 నుంచి 220 సర్వే నెంబర్లోని ఇనాం ప్రభుత్వ భూముల్లో విచారణకు వివాదానికి సంబంధించిన భూములు ఉన్నాయని, కోర్టు పరిధిలో లేని భూములకు సంబంధించిన రైతుల జోలికి హైడ్రా రెవెన్యూ వారు వచ్చి ఇబ్బంది పెట్టరదన్నారు. రైతులకు ఉన్న లీగల్ హక్కులకు భంగం వాటిల్తే సహించమన్నారు. ఏదైనా కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్న కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దృష్టి పెడితే ఏ సమస్య ఉండదన్నారు. హైడ్రా ఏ నిబంధనల పరిధిలో పనిచేయాలో వాటిని అతిక్రమించడం జరుగుతుందన్నారు. హైడ్రా తన పరిధిలో పనిచేస్తుందా అతిక్రమిస్తుందా అనే అంశంపై ఒకసారి ముఖ్యమంత్రి పరిశీలించాలని సూచించారు. హైడ్రాకు ఒక పరిధి ఉందని, దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటి పరిధిలో ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేస్తే భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయన్నారు. కొన్ని కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఉన్నట్లు హైడ్రాకు ఒక కోర్టు ఏర్పాటు చేయాలని సూచించారు. హైడ్రా పరిధిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు అవసరం ఉందని, హైడ్రా అనవసర జోక్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని అనుమానాలున్నాయని వాపోయారు. మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన 1 నుండి 220 సర్వే నంబర్ పరిధిలో ఉన్న 1200 ఎకరాలకు పైగా ఉండబడే భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నా అది రైతులను ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఉండకూడదని, అది హైడ్రా అయినా హైడ్రా నిబంధనల పరిధిలోనే భయభ్రాంతులు గురిగాని పద్ధతిలోనే వ్యవహరించాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కోర్టు పరిధిలో ఉండబడే వివాదాస్పద భూముల అంశాలని అంతిమంగా పూర్తి తీర్పు వచ్చేంత వరకు సంయమనం పాటించాలని నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఈ 220 వరకు ఉండబడే సర్వే నంబర్ పరిధిలో 1 నుంచి ఈ 1200 ఎకరాలకు పైగా ఉండబడే భూముల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి, లేఅవుట్కి సంబంధించిన జరిగినవి ఉన్నాయి, అదే సమయంలో ఇనాం భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి. 4 రకాలుగా ఉండబడే ఈ భూములకు సంబంధించిన అంశంలో ముఖ్యంగా వివాదాస్పద భూముల పేరుతో కోర్టులో విచారణ జరుగుతున్నది. కొన్ని ఎలాంటి విచారణకు సంబంధం లేని, వివాదాస్పదకు సంబంధం లేని భూములు ఉన్నాయి. ఇక్కడ వివాదాస్పదం కానీ కోర్టు పరిధిలో లేని భూముల జోలికి హైడ్రా రావద్దు, ప్రభుత్వం కూడా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రావద్దు. ఇది ఎంఆర్పిఎస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, కోర్టు పరిధిలో లేని వివాదాస్పదం కాని భూముల జోలికి హైడ్రా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రావద్దు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రావద్దు. వాళ్ళకు పూర్తి హైడ్రా 2 years అవుతుంది కౌంటర్ ఫైల్ చేయడం లేదు. ఒక్క కౌంటర్ నా దాంట్లో ఫైల్ చేస్తే నేను రిప్లై ఇచ్చిన, ఆ రిప్లై దానికి వస్తే వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయరింగ్లో ఉంది కేసెస్ అన్ని హైడ్రా. ఏ రోజైతే రీచ్ అవుతాయో డివిజన్ బెంచ్లో కానీ సింగిల్ జడ్జి దగ్గర రీచ్ అయితే మాత్రం డెఫినెట్గా మేము ఆర్గ్యుమెంట్ చెప్తాము. డెఫినెట్గా మా పట్ట భూములండి, మా పట్ట కాదని గవర్నమెంట్ అని ఎక్కడ రికార్డులలో లేదు, పహానీలలో లేదు, ప్రైవేట్ ల్యాండ్స్లలో. నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నువ్వు ఏమైనా చేసుకో,
నువ్వు శిఖం చెరువులు ఏమైనా అన్యాక్రాంతం అయితే నువ్వు అక్కడ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ల్యాండ్స్లలో రోజు పొద్దున్న లేస్తే 2 హైడ్రా జీబులను పెట్టి ఆ ఆర్ఐ సంగీతకు వేరే పని ఉండదు, ఆ ఎంఆర్ఓని పెట్టుకొని వీళ్ళంతా రావడము ఐలాపూర్ మీద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని పనులు చేసుకోకుండా వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళకి దౌర్జన్యం చేయడము, కేసు బుక్ చేస్తాము అనడము. అసలు వాళ్ళు మీరు ఎవరు సార్ అని అడిగితే మీకు లోపల వేస్తాము, హైడ్రా మేము మీరు వెళ్ళిపోండి అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంకోటి మేము ఐలాపూర్లో ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంది, మున్సిపల్ వ్యవస్థ ఉంది, జిహెచ్ఎంసి. ఐలాపూర్ అనేది గ్రామ పంచాయతీ. నువ్వు ఒకటే రోజు ఐలాపూర్ను తీసుకుపోయి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు 27 గ్రామాలను ఏం చేస్తావు నువ్వు? కొన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు వేస్తావు, కొన్ని సైబరాబాద్లు వేస్తావు, వేసేసి అవిటికేమో మున్సిపల్ ఎలక్షన్స్ చెయ్యాలి నువ్వు. ఇప్పుడు నేను తల్లికి డైరెక్ట్ నేను తల్లికే పుడతా, నేను మొగలకైతే పుట్టాం మనం. ఈడ పరిస్థితి ఏంది తెలుసా? ఈడ నువ్వు డైరెక్ట్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్లో తీసుకోకుండా మాకు అదే రోజు యాక్ట్ 3 ఇష్యూ చేసినావు 2026 11/1/2026. అదే రోజు 11/1/2026 యాక్ట్ 3 ఇష్యూ చేసేసినావు. అదే రోజు కలిపేసినావు జిహెచ్ఎంసీలా. దాన్ని మా నాయనతోటి 98 ఇయర్స్ ఉంటాడు, మొన్న ఛాలెంజ్ చేయించినాను, చాలా బ్రహ్మాండమైన రికార్డ్ వేసినాను. సెన్సెస్ నుంచి తెచ్చి సెన్సెస్ 13/8/2025 రోజే సెన్సెస్ క్లియర్గా ఒక సర్క్యులర్ ఇచ్చింది. సర్క్యులర్ నంబర్ 1 ఎప్పుడైతే బౌండరీస్ ఉంటాయో విలేజ్ బౌండరీస్ కానీ మున్సిపల్ బౌండరీస్ కానీ కొత్త డిస్టిక్లు కానీ చేయడానికి లేదు. 2027 వరకు మీకు ఫ్రీజ్ చేసి పెట్టింది. అదే మా ఫాదర్ని పెట్టేస్తే నా కేసు అడ్మిట్ అయ్యింది, నెంబర్ ఆఫ్ కేసెస్ పడ్డాయి. నెక్స్ట్ 16th రోజు ఫైనల్ హియరింగ్ ఉంది. అయితే మేము జిహెచ్ఎంసీలకు రాము, వస్తే మున్సిపల్లకు వస్తాము, లేకుంటే గ్రామ పంచాయతీలకు వస్తాము వేసినాము. డెఫినెట్గా మేము పెట్టినటువంటి డాక్యుమెంట్స్కి వాళ్ళు కౌంటర్ రాయాలి, జవాబు ఇవ్వాలి. మీకు తెలుసు ఇప్పుడు ఐలాపూర్లో కాదు రాష్ట్రంలో రింగ్ రోడ్ లోపల ఎలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనేది పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మనకు అందరం రోజు చదువుతున్నాము, టీవీలలో చూస్తున్నాము, న్యూస్ తెలుస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక అవారా బ్యాచ్, హైడ్రా అంటే ఒక అవారా బ్యాచ్. ఆ అవారా బ్యాచ్లో రంగనాథ్ అనేటోడు కమిషనర్ ఒక అవారా, అలా సిబ్బంది ఒక అవారా. ఆయన పైన ఉన్న ఎవరైతే ఈయనకు అపాయింట్ చేసిండో ఆయన లోఫరు. ఈ లోఫరు అవారాగాళ్ళు కలిసి ఏం చేస్తారంటే ఈ బీద రైతుల భూములు, దళిత భూములు ఎట్లా కొట్టేయాలి, ఈ భూములతోటి ఎట్లా ప్రభుత్వం వ్యాపారం చేయాలి, ఎట్లా లాక్కోవాలనేది ఒక ఎజెండా నడుస్తుంది. కాబట్టి హైడ్రావుడ్ అనేది ఫస్ట్ జీవో తీస్తే 2023లో దాన్ని ఫస్ట్ డి లక్ష్మి ద్వారా మన గ్రామస్తురాలైన డి లక్ష్మి ద్వారా ఛాలెంజ్ చేసి దాంట్లో మనం స్టే తీసుకున్నాం. స్టే తీసుకున్నప్పుడు కోర్టు ఏమన్నదంటే ఆ ల్యాండ్లలో మీకు పోనీకి హక్కు లేదు, అవి ప్రభుత్వ భూములు కావు, పట్టా భూములు, ప్రైవేట్ ల్యాండ్స్, అందులో పోయి మీరు ఏం చేయడానికి లేదని స్టే ఇచ్చారు. తర్వాత మా నాన్నగారు ఎంఏ షరీఫ్ గారు ఇప్పుడు 98 ఏళ్ళు ఉన్నారు. అతను ఏం చేసిండు, మాది కూడా మా ల్యాండ్స్ కూడా హైడ్రా వచ్చి ఇచ్చేస్తుందంటే మేము హైకోర్టుకు పోయి డిగ్రీ ఉంది మా కోర్టులో మా పేరు మీద, మా నాన్న పేరు మీద అని కోర్టులో ఇస్తే కోర్టు దాని మీద కూడా క్లియర్ ఆర్డర్ ఇచ్చింది. హైడ్రాకు అథారిటీ లేదు, రైట్స్ లేవు, పోవడానికి లేదని. తర్వాత నా మీద వేస్తే నేను పోయి నోటీస్ని క్యాన్సిల్ చేయించాను, హైడ్రా అసలు మీ జ్యూరిడిక్షనే కాదని. ఆ తర్వాత లంబడి మన అది గోపీబాయి, బానోద్ గోపీబాయి వేస్తే ఆమెతోటి మొన్న డ్రోన్లు ఎగిరేసిర్రు. ఎవరు? మన అమీన్పూర్ ఆర్ఐ ఉంది కదా, ఆమె పేరు సంగీత. ఆమె వచ్చేసి హైడ్రా రంగనాథ్ వాళ్ళ సిబ్బందిని పంపిస్తే ఎవరో ఏదో సింగ్ అని ఎంఆర్ఓ వచ్చి సిబ్బంది అంతా అది డ్రోన్ ఎగిరేస్తుంటే ఎగిరి వద్దు, ఇది లీగల్ కాదు, ఇది ఇల్లీగల్, ఇది మీరు మనం కేసు వేసి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం దాని మీద.